మార్కెట్ ను పెంచిన బిజినెస్ ఓవర్సీస్. చాలా కాలం క్రితమే మొదలైన ఓవర్సీస్ బిజినెస్ వల్లే మన సినిమా బడ్జెట్ పెరిగింది. కంటెంట్ యూనిక్ గా ఉంటే అక్కడి నుంచి వచ్చే కలెక్షన్స్ మరింత లాభాలు తెస్తున్నాయి. ఆఫ్ కోర్స్ తేడా వస్తే ఎక్కడైనా లాస్ తప్పదనుకోండి. ఓవర్సీస్ లో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు కూడా కంటెంట్ ను బట్టి ఆకట్టుకుంటాయి. అయితే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న సినిమాలైతే రివ్యూస్ ను బట్టి చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు. అలా చూడటం వల్లేనేమో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కు అంతకు ముందు సుహాస్ సినిమాలకు వచ్చినంత కలెక్షన్స్ రావడం లేదు అంటున్నారు. దీనికి దానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా, ఇది చూస్తే మీకే అర్థమవుతుంది. భారత సమాజంలో నిత్యం వినిపించే మాట ఈ రోజుల్లో కులం ఎక్కడుంది అని. కానీ వాస్తవంలో అది ప్రతి క్షణం అనుసరించబడుతుందని అందరికీ తెలుసు. ఈ వివక్షకు సంబంధించిన ఇష్యూస్ జరిగినప్పుడు సానుభూతి చూపించకపోయినా ఇలాంటి కామెంట్స్ చేసేవారు చాలా మందే ఉంటారు. పరువు హత్యలను సమర్థించే జనమంతా కులం ఉండాల్సిందే అని ఒప్పుకున్నట్టుగానే భావించాలంటే తప్పేం కాదేమో. ఇక బాగా చదువుకున్న వాళ్లైతే మారతారా అంటే లేదు. వాళ్ళు ఈ వివక్షను ప్రదర్శించడంలో ఏం తక్కువ కాదు. ఇలాంటి అంశాలను తీసుకొని ఒక సినిమా వస్తే కూడా చూడం అని నిరూపించేంతగా కులం ప్రతి మనిషిలోనూ వేళ్లుణుకుపోయిందనేందుకు ఈ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఓవర్సీస్ కలెక్షన్స్ ఓ ఉదాహరణ అంటూ విశ్లేషిస్తున్నారు కొందరు. ఏ హీరో అయినా ముందు వరుసగా విజయాలు సాధిస్తే అతని తర్వాతి సినిమాకు మంచి ఓవర్సీస్ వస్తాయి. సినిమా బావుంటే కలెక్షన్స్ వస్తాయి. సుహాస్ కూడా కలర్ ఫోటోతో హీరోగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన రైటర్ పద్మభూషణ్ కు ఫస్ట్ వీకెండ్ లో సర్ప్రైజింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోలతో పోలిస్తే అది కూడా బ్యాక్గ్రౌండ్ లేని వాడి సినిమాగా చూస్తే అవి మంచి ఫిగర్సే. బట్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ కాస్ట్ డిస్క్రిమినేషన్ నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి అవి రివ్యూస్ తోనే తెలిసిపోయాయి. కాబట్టి ఈ సినిమానక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు. విశేషమేంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రోజుకు మించి రోజు వసూళ్లు పెంచుకుంటూ వెళ్తోంది. బట్ ఈ ఎమోషన్ ఓవర్సీస్ లో కనెక్ట్ కాలేదు. కారణం సింపుల్. ముందు చెప్పినట్టు ఇంకా కులం ఎక్కడుంది అని వాళ్ళనుకుంటున్నారేమో కానీ ఈ చిత్రానికి ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రం బాగా నిరాశపరుస్తున్నాయనేది ట్రేడ్ రిపోర్ట్. అది మ్యాటర్.